అందరికీ నమస్కారం అండి. సో ఈరోజైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చిన్న ఏదైనా ఇబ్బంది అయినా వెంటనే నాకు చాలా కష్టపడుతున్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను అని అనుకుంటారు కదా. సో ఇప్పుడు నేను పూజకి పూలు అలంకరిస్తున్నాను కదా, ఆ పూల గురించి ఇప్పుడు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ పూలు నేను నైట్ 9:30కి కొన్నానండి. పూలు కొనడంలో పెద్ద విశేషం ఉందా అని అనుకుంటారేమో, కాదండి. ఆ పూలు అమ్మే ఆవిడ చీరాల నుంచి కందుకూరుకు వచ్చి నైట్ 9:30 అమ్మి మళ్ళీ అది అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆవిడకి 11 అవుతుందంట, లేదు ఇంకా లేట్ అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తారంట. అంటే చీరాల నుంచి ఇక్కడికి పూలు అమ్ముకోవడానికి ఆవిడ వచ్చింది. చూడండి, అంటే ఎంత వాళ్ళ ఫ్యామిలీని సర్వైవ్ చేసుకోవడం కోసం ఆమె అంత దూరం నుంచి ట్రావెల్ చేసి పూలు అమ్ముకొని మళ్ళీ వెళ్తుంది. అంటే ఆవిడ కష్టంతో చూస్తే మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలు ఎంతవా అనే విధంగా ఆవిడైతే ఒక మెసేజ్ రూపంలో మనకి ఒక మోడల్ లాగా, రోల్ మోడల్ లాగా అన్నట్టుగా నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. అంటే ఇప్పుడు నేను పిల్లల్ని కూడా చూస్తాను, ఒక క్వశ్చన్ చదివేసరికి అమ్మ నేను చాలా కష్టపడి చదివేశాను అన్న ఫీలింగ్లో ఉంటారు పిల్లలు కూడా. మనం కూడా అంతే, ఏదైనా ఒక చిన్న పని చేసినా చాలా కష్టపడిపోయాము, చాలా కష్టాల్లో ఉన్నాము అనుకుంటారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ మెసేజ్ని ఎలా అనిపించిందో మీకు అర్థమై ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మొత్తము నా ఫ్రైడే లాగ్స్ అయితే చూపించాను. నా రంగోలీ అయితేమి, నేను పూజ ఎలా చేసుకున్నాను అని అయితేమి, ప్లస్ ఆ ఫ్రైడే టీచర్స్ డే కాబట్టి టీచర్స్ డే మాకు ఎలా సెలబ్రేట్ చేశారో టోటల్గా నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేశాను. ఇవి ఇక్కడ ఉన్న టీచర్స్ అంతా నా ఫ్యాకల్టీ, ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు, అటెండ్ అవ్వలేకపోయారు. సో ఇది స్టూడెంట్స్ చేసిన సెలబ్రేషను, ఫ్యాకల్టీ కాదు, ఓన్లీ స్టూడెంట్స్ చేశారు. వాళ్ళ తోచినట్టుగా వాళ్ళు అయితే చేశారు. సో హ్యాపీ అనిపించింది. మీకు కూడా ఈ వీడియో ప్లస్ నా మెసేజ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఈ క్లిప్లో అయితే మా హస్బెండ్కి ఫ్రాంక్ కాల్ చేయమనేసి వాళ్ళు పెట్టారు, ఫోర్స్ చేశారు. అయితే చేశాను, బట్ ఆ క్లిప్ వాయిస్ రికార్డ్ అనేది మిస్ అయ్యింది, అందుకనే మీకు పెట్టలేకపోయాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కేక్ కటింగ్. మీకు ఈ వీడియోలో మొత్తం నా ఫ్రైడే వ్లాగ్స్ మొత్తం, కాకపోతే కొన్ని మిస్ అవుతాయిలేండి, అన్ని చోట్ల నేను వీడియో తీయలేను కదా. సో తీసినంత వరకు అయితే మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఓకే, సో వీడియో కానీ నచ్చితే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ అయితే చేయండి, అసలు ఏంటి మీకు ఎలా అనిపించింది అనేసి. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అది కష్టమని ఫీల్ అయితే అది కష్టంగానే ఉంటుంది, కష్టాన్ని ఇష్టంగా భావిస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇది ఫైనల్గా మాకు ఇచ్చిన గిఫ్ట్. ఏమి ఇచ్చారని నెక్స్ట్ వీడియో